మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర ఆల్ సెక్టార్స్ లో 8.5 lakh crores అండి. దిస్ ఇస్ బీన్ గోయింగ్ టు బి గ్రౌండెడ్. అంటే ఇది ఏదో నామకే వాస్తే ఎంఓయూస్ చేసుకొని చెప్పే విధానం కాదండి. ఇది ఎస్ఐపిసి లో, ఎస్ఐపిబి లో, క్యాబినెట్ లో క్లియర్ అయిన వాల్యూ చెప్తున్నా నేను. అండ్ స్ట్రైట్ అవే రిలేటెడ్ టు మా ఇండస్ట్రీస్ దానికి సంబంధించింది అయితే 4 లక్షల కోట్ల పైన. అండ్ దేర్ ఆర్ 2 lakh plus జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ కాబోతుంది. సో దిస్ ఇస్ అచీవ్డ్ ఇన్ 9.5 months అండి. వీ హావ్ స్టిల్ 4 years 3 months. సో ఖచ్చితంగా దేర్ ఇస్ హ్యూజ్ కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీస్ లో, అందరిలో కూడా మేము కలుస్తున్నాం. దే ఆర్ హైలీ రిగార్డెడ్ అబౌట్ అవర్ గవర్నమెంట్ అండ్ యూ విల్ సీ లాట్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ కమింగ్ ఇన్ ఫ్యూచర్ అండి. ఇప్పటికే మేము ఇంత అచీవ్ చేసాం, ఇంకా అచీవ్ చేయబోతున్నాము. మేము ఏదైతే మాట ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు, మొన్న లోకేష్ గారు కూడా మాకు జిఓఎం మీటింగ్ జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా చేసి తీరాలా, ఇదేదో నామకే వాస్తే చెప్పింది కాదు అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్స్, కన్సర్న్ మినిస్టర్స్ తో కూర్చొని రివ్యూ చేయడం జరిగింది. ఈ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ప్రతి శాఖ నుంచి ఏ రకంగా ఉంది, ఏం సపోర్ట్ సిస్టమ్ చేయాలా, ఏం ఇంప్రూవైజ్ చేయాలా అని చెప్పి కూడా డిస్కషన్ జరిగింది. సో కంటిన్యూస్లీ ఎవ్రీ మంత్ విల్ బీ హ్యావింగ్ దట్ మీటింగ్ అండ్ ఖచ్చితంగా we will be able to achieve this 20 lakh job opportunities also.